మీరు ఇప్పటి వరకు చిన్న చిన్న భూకంపాలను చూసుంటారు కదా, కానీ ఒక్కసారి కనుక భూకంపం విజృంభించింది అంటే వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నావు భయ్యా, అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే డౌట్ నీకు రావచ్చు. దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఏం లేదు, మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత ఎంత ఉందనుకున్నారు? రిక్టర్ స్కేల్ మీద ఏకంగా దాని తీవ్రత 6గా ఉంది. సో దీన్ని బట్టి మరి అక్కడ ఏ రేంజ్లో వచ్చుండిద్ది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ భారీ భూకంపానికి ఎంతమంది చనిపోయారో తెలుసా? ఏకంగా 800 మంది చనిపోయారు. మరి గాయాల పాలైన వాళ్ళు 2500. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. మరి భారీ భూకంపం వస్తే 100 మంది చనిపోయే ఛాన్స్ ఉంది, 1000 మంది గాయాలు పడే ఛాన్స్ కూడా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మరి దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరి ఆల్రెడీ మరి ప్రపంచ దేశాలను కూడా కోరటం జరిగింది, మరి ఈ బాధితులకి కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకు రండి అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిందో వెంటనే మన భారతదేశం మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా సరే మీకు మేము ఉన్నాం అని చెప్పేసి మన భారతదేశం అయితే భరోసా ఇవ్వడం జరిగిందనమాట.